హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక 2 వీడియోలను చేయడం జరిగింది. ఫస్ట్ వీడియో రేషన్ కార్డ్ అంటే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అండ్ యాడింగ్ సంబంధించిన ఒక వీడియో క్లియర్గా చేశామన్నమాట. అది చాలామంది చూడడం కూడా జరిగింది. ఆ వీడియో మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు చాలామంది. కానీ అందులో కూడా చాలామంది కొన్ని డౌట్స్ని అడిగారనమాట. ఆ డౌట్స్ గురించి క్లారిఫై చేద్దామని నేను వచ్చానమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడిగారు. అందరికీ కలిపి సమాధానం ఇచ్చే విధంగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చే విధంగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వీడియో కొత్త రేషన్ కార్డు, రేషన్ కార్డు సరెండర్, అడ్రస్ చేంజ్, అదేవిధంగా డెలిషన్, ఇంకా ఆధార్ సిడి అది కూడా క్లియర్గా సెకండ్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా చాలామంది చూశారు. కానీ వాళ్ళు కొన్ని డౌట్స్ అన్నిటివి అడిగారనమాట. అన్ని డౌట్స్ కలిపి క్లియర్ చేయాలనే వచ్చాను. దాంట్లో చాలా వరకు అడిగిన డౌట్స్ ఏంటంటే రేషన్ కార్డులో డెలిషన్ గురించి అడిగారనమాట. దాని గురించి నేను క్లియర్గా చెప్తాను చూడండి. డెలిషన్ అంటే చనిపోయిన వాళ్ళని డెలిషన్ చేసే దానికోసం కాదు. బ్రతికున్న వాళ్ళని వాళ్ళు మా కార్డులో నుంచి వాళ్ళని డెలీట్ చేయాలని అడిగారు. దాని గురించి ఉన్న సమస్యలు ఏంటి, చిక్కులు ఏంటి అని నేను వివరంగా క్లియర్గా వివరిస్తాను చూడండి. ముఖ్యంగా ఈ రైస్ కార్డ్ విషయానికి వస్తే, ఒక రైస్ కార్డ్ని కొత్తగా ఒక రైస్ కార్డ్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ముందు యాడ్ కావాలి. యాడ్ కాకోకుండా మీరు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వరనమాట. ఆటోమేటిక్గా మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసినా కానీ హౌస్ హోల్డింగ్ మ్యాప్లో మీరు ఆల్రెడీ యాడ్ కాలేదని డిలీట్ అవుతుందన్నమాట. ఎర్రర్ చూపిస్తుంది వాళ్ళకు. అందువల్ల మీరు ముందు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉన్నారా లేదా కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ పిల్లలు కూడా కంపల్సరీ హౌస్ హోల్డింగ్ మ్యాప్లో యాడ్ కావాలి. మీరు ఎక్కడో పక్క రాష్ట్రం తెలంగాణలో ఉండి అక్కడ నుంచి హౌస్ హోల్డింగ్ మ్యాప్ కావాలంటే కుదరదు. ఇక్కడనే ఉండి హౌస్ హోల్డింగ్ మ్యాప్ అయిన తర్వాతనే మీరు కొత్త రేషన్ కార్డుకి ఇక్కడే అప్లై చేసుకోవాలి. ఆ విధంగా అయితే అవుతుంది. కానీ అక్కడ నుంచి మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలని అడుగుతున్నారు చాలామంది. అది కుదరదు. ఇక రెండోది, చాలామంది ఏం చేస్తున్నారంటే మా ఇంట్లో మా అమ్మకు పెన్షన్ వస్తుంది, మా చెల్లికి జాబ్ ఉంది, మా అన్నయ్యకు జాబ్ ఉంది, లేదంటే గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, అలాంటి వాళ్ళను కార్డులో నుంచి డిలీట్ చేయాలి అని అడుగుతున్నారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కంపల్సరీ డిలీట్ చేయడానికి కుదరదు. డెలిషన్ ఆప్షన్ అనేది కేవలం చనిపోయిన వాళ్ళకు మాత్రమే డెలిషన్ ఆప్షన్ ఇచ్చారు. అది వాళ్ళు డెత్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే డెలిషన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళను, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు, ఎంప్లాయర్స్ అనుకోండి, అటువంటి వాళ్ళని తొలగించాలంటే ఎలా తొలగించనీకి అవుతుంది? వాళ్ళు ఒక కార్డు నుంచి వేరు చేయాలి అంటే కంపల్సరీ స్ప్లిట్టింగ్ కావాలి అంటే ముందు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉండాలి. ఆ తర్వాత 2 జంటలు అంటే అమ్మ, నాన్న, కొడుకు, కోడలు, అలా 2 ఫ్యామిలీస్, 5 మంది కానివ్వండి, 6 మంది కానివ్వండి, 2 ఫ్యామిలీస్ ఉంటే 2 కార్డ్స్గా స్ప్లిట్ చేయనీకి అవుతుందే. కానీ మీరు 2 ఉంటారు, 3 ఉంటారు. ఇప్పుడు నా భార్య నాకు దూరంగా ఉంది, నాకు సెపరేట్ కార్డు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరనమాట ఆటోమేటిక్గా. మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పేది క్లియర్గా. ఎందుకంటే మా అమ్మకు పెన్షన్ వస్తుందని కొంతమంది అడిగారు, కార్డులో నుంచి వేరు చేయాలి అంటే అది కుదరదు అనమాట. చనిపోయిన వాళ్ళను మాత్రమే డివైడ్ చేయనీకి అవుతుంది, డెలిషన్ చేయనీకి అవుతుంది. అదేవిధంగా మైగ్రెంట్ మీద పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉంటారు, అటువంటి వాళ్ళని కూడా డిలీట్ చేయడం కుదరదు. కంపల్సరీ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే పదే ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను వీడియో చేయాలని చేస్తున్నాను. అందువల్ల ఇప్పుడు ఎంప్లాయర్స్ కానివ్వండి, పెన్షన్ రానివ్వండి, అదేవిధంగా మైగ్రెంట్ మీద పక్క రాష్ట్రాలకు వెళ్ళినా సరే, అదేవిధంగా వాళ్ళకు గవర్నమెంట్ పెన్షన్
ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వస్తూ ఉంటుందన్నమాట, పెన్షన్ వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళని కానివ్వండి, ఎవరిని డిలీట్ చేయడానికి కుదరదు. ఓన్లీ డెత్, చనిపోయిన వాళ్ళని మాత్రమే డిలీట్ చేయడానికి కుదురుతుంది. ఇకపోతే యాడింగ్ విషయం, చాలామంది హౌస్ హోల్డింగ్ మ్యాప్ చేయించుకోకుండానే ఆటోమేటిక్గా మాకు కార్డు కావాలి అని అడుగుతున్నారనమాట. అలా కుదరదు. హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ముందు చేసుకోండి. హౌస్ హోల్డింగ్ మ్యాప్ అంటే ప్రజా సాధికార సర్వేలో మీరు నమోదై ఉండాలి. అప్పుడే మిమ్మల్ని వేరు చేయడానికి కుదురుతుంది. స్ప్లిట్టింగ్ కావాలన్నా కానీ, 2 ఫ్యామిలీస్ స్ప్లిట్టింగ్ కావాలన్నా అప్పుడే కుదురుతుంది, లేకుంటే కుదరదు. ఇప్పుడు నేను చెప్పింది క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అందువల్ల తప్పకుండా అర్థమై ఉంటుంది కాబట్టి మీరు మన ఛానల్ని, చాలామంది కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతసేపు అందరూ ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.